హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదు అనుకుంటే ఈవినింగ్ స్నాక్స్లా కూడా ప్రిపేర్ చేసి పెట్టేయొచ్చండి. చాలా బాగుంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాంట్లోకి మనకి ఎలాంటి చట్నీలు కూడా అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటాయండి. కేవలం ఒక కప్పు గోధుమ పిండితో ఇలా కానీ ప్రిపేర్ చేసి పెట్టారు అంటే మిమ్మల్ని పిల్లలు రోజు అడుగుతారండి. అంత రుచిగా ఉంటాయి మనకి. దానికోసం ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసేసుకోండి. ఇక్కడ ఒక వెడల్పు బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసేసుకున్నాక దీంట్లోకి ఒక పావు కప్పు వరకు సన్న రవ్వ వేసుకోండి. సుజీ రవ్వ, మనము ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వని వేసేసుకొని పిండిలో కలిసే విధంగా రవ్వని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలిపేసుకున్నాక దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న టమాటా, ఒక టమాటా అయితే సరిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకోండి. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి, పిల్లలు తినేదాన్ని బట్టి వేసుకోండి. మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని కారం అనేది వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇవన్నీ చక్కగా పిండిలో కలిసే విధంగా కలిపేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు, చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం కదా, ఇవన్నీ పిండిలో కలిసే విధంగా ఒకసారి కలుపుకున్నాక దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా స్మూత్గా కలిపేసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదండి పిండి అనేది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండే విధంగా చూసుకోండి. ఒకసారి వాటర్ కూడా ఎక్కువ వేయకుండా కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి దోసల పిండి కంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలండి మనం కలుపుకున్న పిండి అనేది. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇదంతా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక ఎగ్ని పగలగొట్టుకొని వేసేసుకోవాలి. ఎగ్ అనేది మీరు 2 వేసుకున్నా చాలా బాగుంటుందండి. అయితే పిండి క్వాంటిటీని బట్టి ఎగ్స్ అనేటివి వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండికి ఒక ఎగ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎగ్ వేసుకున్నాం కదా పిండిలో, అది కూడా చక్కగా అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎగ్ అనేది పిండిలో అంతా కలిసిపోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా ఇలా కలిపేసుకొని ఇంక ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని పెనానికి అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక గరిటె నుంచి గరిటెన్నర వరకు వేసుకొని, ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దండి, లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. మనకి వేసుకునేటివి లావుగా ఉంటేనే చక్కగా ఊతప్పంలాగా చాలా టేస్టీగా ఉంటాయి. లైట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి చిన్న మంట మీద కాల్చుకోవాలి. టేస్ట్ మట్టుకు నిజంగా చాలా బాగుంటుంది. ఒక్కసారి వేసి పెట్టండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఒక పక్క అయితే చక్కగా కాలింది. ఇంకా దీన్ని ఇంకో పక్క కూడా తిప్పేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ చిన్న మంట మీదే కుక్ చేసేసుకుందాము. మనకి ఇంకా ఎలాంటి చట్నీలు కూడా అవసరం లేదండి. మనం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, ఇంకొచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా ఇవన్నీ వేసుకున్నాం కదా, కారంగా చాలా బాగుంటాయి. ఇలా రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే మనకి ఎన్ని కావాలో అన్నీ 1 బై 1 అన్నీ వేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే చాలా బాగుంటాయి. అలాగే క్విక్గా కూడా అయిపోతాయండి. మరి మీకు ఈ రెసిపీ అనేది నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఈ రెసిపీ అనేది మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను. ఒకటి చూపిస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చాలా బాగుంటుందండి రెసిపీ మట్టుకు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.